తొలి విడత పోలింగ్ ముగియడంతో రెండవ దశ ఎన్నికల్లో సత్తా చాటాలని ఎన్డీఏ మహాగఠబంధన్ కూటములతో పాటు ఇతర పార్టీలు ఎంతగానో ఉవ్విళ్లూరుతూ ఉన్నాయి. రెండవ దశలో ఎన్నికలు జరగనున్న నియోజకవర్గాల్లో సత్తా చాటాలని బీఎస్పీ భావిస్తోంది. అందులో భాగంగానే బీఎస్పీ చీఫ్ మాయావతి ఎన్నికల ప్రచారం మొదలు పెట్టడంతో ఆ పార్టీ బీహార్ ఎన్నికల్లో ఏ మేరకు ప్రభావం చూపుతుందనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. బీహార్లో తొలిదశ పోలింగ్ ముగిసింది. తొలి విడతలో పలు నియోజకవర్గాల్లో బీఎస్పీ పోటీ చేసినప్పటికీ ఆ పార్టీ అధినేత్రి మాయావతి ఎక్కడా కనిపించలేదు. కానీ రెండో దశ ఎన్నికలకు మాయావతి శంఖారావం పూరించారు. తొలిదశ ఓటింగ్ జరిగిన రోజు నుంచే మాయావతి కైమూర్ జిల్లా భబువా నుంచి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. రెండో దశలో ఎన్నికలు జరగనున్న నియోజకవర్గాల్లో అత్యధికంగా ఉత్తరప్రదేశ్ సరిహద్దు ప్రాంతాలే ఉండడంతో ఆయా ప్రాంతాలపై బీఎస్పీ అధినేత్రి మాయావతి ఫోకస్ పెట్టినట్లు స్పష్టమవుతోంది. తొలి దశలో సైలెంట్ గా ఉండి రెండో దశకు వచ్చేసరికి మాయావతి రంగంలోకి దిగడంతో ఇప్పుడు బీఎస్పీ ప్రభావం ఏ మేరకు చూపుతుందనేది ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే ఉత్తరప్రదేశ్లో సరిహద్దు ప్రాంతాల్లోని స్థానాలపైనే మాయావతి ఫోకస్ పెట్టడంతో అక్కడ బీఎస్పీ ఖచ్చితంగా ఎంతో కొంత ప్రభావం చూపించడం ఖాయమనే అంచనాలు వెలువడుతున్నాయి. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తామని అందరికంటే ముందుగానే ప్రకటించిన బీఎస్పీ అందుకు తగ్గట్లుగానే అభ్యర్థులను కూడా ప్రకటించింది. అయితే కొన్ని చోట్ల నామినేషన్లు తిరస్కరణకు గురికాగా 190 చోట్ల బీఎస్పీ అభ్యర్థులను నిలిపింది. ఇందులో రెండో విడతలో ఎన్నికలు జరిగే 122 స్థానాలకు గాను బీఎస్పీ 100 చోట్ల పోటీలో ఉంది. గత 20 ఏళ్లుగా బీహార్ ఎన్నికల్లో బీఎస్పీ పోటీ చేస్తున్న రెండంకెల స్థానాలను ఎన్నడూ గెలుచుకోలేదు. 2000 సంవత్సరంలో బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో బీఎస్పీ 5 స్థానాలను గెలుచుకుంది. ఇక 2020 ఎన్నికల్లో కేవలం 1 స్థానంలో మాత్రమే విజయం సాధించింది. గడిచిన ఎన్నికల్లో ఎంఐఎం, రాష్ట్రీయ లోక్ సమతా పార్టీలతో కలిసి పోటీ చేసిన బీఎస్పీ 1.49% ఓట్లను సాధించింది. బీఎస్పీ పోటీ చేసిన 78 స్థానాల్లో చాలా చోట్ల 4.5%కి పైగా ఓట్లు సాధించి ఆర్జేడీ, కాంగ్రెస్ కూటమి ఓట్లకు గండి కొట్టింది. బీఎస్పీ పోటీ చేసిన స్థానాలన్నీ ఎస్సీలు, ముస్లింలు అధికంగా ఉన్న స్థానాలే కావడంతో అక్కడ ఓట్ల చీలిక ఆర్జేడీ, కాంగ్రెస్ పార్టీల గెలుపు అవకాశాలకు దెబ్బకొట్టింది. ప్రస్తుతం ఉత్తరప్రదేశ్కు సరిహద్దుగా ఉన్న బీహార్లోని సరన్, సివాన్, గోపాల్గంజ్, భోజ్పూర్, పశ్చిమ చంపారన్, రోహ్తాస్, బక్సర్, కైమూర్ జిల్లాలోని నియోజకవర్గాలపై బీఎస్పీ దృష్టి పెట్టింది. ఉత్తరప్రదేశ్ సరిహద్దు జిల్లాలో భోజ్పురి మాండలికం, జీవనశైలి, సాంస్కృతిక రీతులు చాలా వరకు ఒకే విధంగా ఉంటాయి. ఈ ప్రాంతంలోని కుల రాజకీయ పరిస్థితులు సారూప్యంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే బీఎస్పీ చీఫ్ మాయావతి తన తొలి ఎన్నికల ర్యాలీని కైమూర్ నుంచి మొదలుపెట్టారు. ఈ జిల్లాలోని బబువా, మొహానియా, రామ్గఢ్, చైన్పూర్ నియోజకవర్గాల్లో బీఎస్పీ తమ పార్టీ అభ్యర్థులను నిలబెట్టింది. గతంలో చైన్పూర్లో 2 సార్లు బీఎస్పీ అభ్యర్థులు గెలిచారు. ఈ ప్రాంతంలో ఇతర ప్రాంతాల కంటే బీఎస్పీ బలంగా ఉండడంతో ఇక్కడే రాజకీయ ర్యాలీకి మాయావతి శ్రీకారం చుట్టారు. ప్రధానంగా బీఎస్పీకి తొలి నుంచి అండగా నిలిచిన ఎస్సీ వర్గాలతో పాటు మైనారిటీలను కలుపుకునేలా బీఎస్పీ ప్రయత్నాలు చేస్తోంది. బీహార్లో 15.5% ఎస్సీలు, 17.70% ముస్లింలు కలిపి 32% పైగా ఉండడంతో వీరు అధికంగా ఉన్న సీట్లనే బీఎస్పీ ఫోకస్ చేస్తోంది. ఆయా స్థానాల్లో ఆ వర్గాల ఓటర్ల మద్దతును బీఎస్పీ పొందేందుకు ప్రయత్నిస్తోంది. బీఎస్పీ అనుకున్నట్లు జరిగితే కాంగ్రెస్, ఆర్జేడీల ఓట్లకు గండిపడటం ఖాయమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఆర్జేడీ, కాంగ్రెస్ పార్టీలు ముస్లిం ఓటర్లపై భారీగా ఆశలు పెట్టుకున్నాయి. అదే సమయంలో దళితుల మద్దతు కూడా తమకు లభిస్తుందని ధీమాగా ఉన్నాయి. దళితుల ఓట్లు ఎన్నికల్లో కీలక పాత్ర పోషించనున్న నేపథ్యంలో ఆ వర్గం ఓట్లను ఆకట్టుకునేందుకు అన్ని పార్టీలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. తొలి విడత ఎన్నికల్లో ప్రచారానికి దూరంగా ఉన్న మాయావతి యూపీ సరిహద్దుల్లో తమకు పట్టున్న ప్రాంతాల్లో సత్తా చాటాలని రంగంలోకి దిగడంతో బీఎస్పీ అభ్యర్థులు ఎన్డీఏ కంటే ఎక్కువగా మహాగఠబంధన్ కూటమికే నష్టం చేకూర్చే అవకాశం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో బీఎస్పీ చాలా స్థానాల్లో పోటీ చేస్తున్నప్పటికీ ఆయా స్థానాల్లో ఆ పార్టీ ఎంతటి ప్రభావం చూపుతుందనేది చెప్పలేని పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా రెండవ దశలో ఓటింగ్ జరగనున్న స్థానాలపై బీఎస్పీకి పట్టు ఉండడంతో ఆయా స్థానాలపైనే ఎక్కువగా ఫోకస్ పెట్టింది. దీంతో దళితుల ఓట్లలో చీలిక తేవడం ద్వారా ఆ వర్గాన్ని నమ్ముకున్న ఆర్జేడీ, కాంగ్రెస్ కూటమికి నష్టం చేకూర్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. రెండవ దశ ఎన్నికల్లో బీఎస్పీ ప్రభావం ఏ మేరకు ఉంటుందనేది ఇప్పుడు ఆసక్తిని రేకెత్తిస్తోంది.